హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల విడుదలకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీ నుంచి కొత్త చేయూత పింఛన్ల కింద లబ్ధిదారులకు మన వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000 రూపాయల పింఛన్లు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక ఏ తేదీ నుంచి కొత్త పింఛన్లు జమ అవుతున్నాయి, ఇక ఇప్పటికే విడుదల చేసినటువంటి జూలై నెలకు సంబంధించి ఆసరా పింఛన్లు జమ అవుతూ ఉన్నాయి. ఇక ఆసరా పింఛన్లు జమ కాని వారు ఏం చేయాలి, అలాగే కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి, ఇక కొత్త పింఛన్లు ఏ నెల నుంచి కూడా మనకి కొత్త పింఛన్లు జమ చేయబోతున్నారు, ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మనకు ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఎప్పటి నుంచి పింఛన్లు జమ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. ఇప్పటికే ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే వృధాగా ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మీరు ఆలోచించి అలాంటి వాడికి తప్పకుండా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు ఖర్చు పెట్టే దాంట్లో ఒక 10, 20 అలాంటి వాడికి హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా మంది చూస్తూ వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేయండి. మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒక్కడిగా అనుకుని తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి హెల్ప్ చేయండి. ఇక అంతేకాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. వీడియోను చివరి వరకు చూడండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులకి, బంధువులకు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ చేయబోతోంది, మన కొత్త పింఛన్లు విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వివరాల్లోకైతే వెళ్దాం. తప్పకుండా వివరాల్లోకి వెళ్లే ముందు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే మీ ఫోన్ పే ద్వారా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తులు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది రేషన్ కార్డులు లేక దరఖాస్తు చేసుకున్నటువంటి చేయూత పింఛన్ లబ్ధిదారులు కూడా ఉన్నారు. అటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎటకేలకు ఇప్పటికే రేషన్ కార్డులకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక వచ్చే నెల 17వ తారీఖున 10 రోజుల పాటు కూడా మనకు ప్రజాపాలన కింద రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది. ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా తప్పనిసరిగా మీకు కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఈ కొత్త రేషన్ కార్డులు జారీ అయిన వెంటనే కూడా మీరు ఈ యొక్క చేయూత పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మొత్తానికి దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి గురించి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా మనకు ఈ జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్లు అయితే జమ అవుతున్నాయి. ఇక నిన్నటితో పింఛన్ పంపిణీ కూడా ముగిసిందనమాట. ఇక ఒకసారి మీ పింఛన్లు జమ అయ్యా లేదా అనేది తెలుసుకోండి. ఒకవేళ జమ కానటువంటి పక్షంలో మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి కనుక మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే మీ పింఛను గుర్తింపు కార్డు అంటే ఆసరా పింఛన్ గుర్తింపు కార్డు కూడా తీసుకుని వెళ్ళినట్లయితే మీ పింఛన్లు చెక్ చేసి మీకు ఏ కారణం చేత పింఛన్ రాలేదు అనే వివరాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల జూలై నెల పింఛన్ల పంపిణీ ముగిసింది కాబట్టి ఈ జూలై నెలలో మీకు పింఛన్ వచ్చిందా లేదా, మీ ఖాతాలో జమ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి పింఛన్లు అయితే జమ కావట్లేదు. జూన్ నెలలో కూడా చాలా మందికి పింఛన్లు జమ కాకపోవడంతో ఇబ్బంది పడడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలోనే ఈ జూలై నెల పింఛన్లు మీకు జమ అయ్యాయా లేవా అనేది ముందుగా మీరు తెలుసుకుంటే తర్వాత అధికారులను కలిసి ఎందుకు జమ కాలేదనేది తెలుసుకుని
మనకు తీసుకోవచ్చు అనమాట. అలాగే కొంతమందికి రెండు పెన్షన్లు వస్తున్నాయని అటువంటి వారందరికీ కూడా పింఛన్ నోటీసులు అయితే పంపించడం జరిగింది. పింఛన్ రికవరీ నోటీసులు. ఈ రికవరీ నోటీసులో క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. పింఛన్లు ఎందుకు జమ కాలేదు, ఏ కారణం చేత ఆపివేయబడ్డాయనే వివరాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా పింఛన్లు జమ అయ్యలేదని ఒకసారి చెక్ చేసుకుని, ఒకవేళ జమ కాకుంటే మీ యొక్క ఆధార్ కార్డు, పింఛన్ గుర్తింపు కార్డుతో మీ యొక్క ఎండిఓ కార్యాలయంలో సంప్రదించి మీరు పింఛన్కి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ పింఛన్లు అయితే జమ అవుతాయన్నమాట. ఇక జూలై నెలకు సంబంధించి కూడా పాత పింఛన్లనే విడుదల చేశారు. ఇక మన ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితే గడిచింది. గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లను ఇంకా పంపిణీ చేస్తుండటంతో పెన్షన్దారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్దారులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ కొత్త చేయూత పింఛన్ల విడుదలకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనకు అంటే పాత పెన్షన్లు, ఆసరా పెన్షన్లు పొందుతున్న వారికి, అలాగే ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీరు తప్పనిసరిగా మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు సాయంతో మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీ యొక్క దరఖాస్తులు అనేది పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ పింఛన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ పెన్షన్లు జమ చేస్తారని అనుకున్నాం జూలై నెలకు సంబంధించే, కానీ కొన్ని కారణాల వల్ల అయితే జూలై నెలలో పెన్షన్లు అయితే జమ చేయలేదు కొత్త పెన్షన్లు. ఇక ఎట్టకేలకు ఈ ఆగస్టు నెల పెన్షన్లను సెప్టెంబర్ లో జమ చేస్తారు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి తప్పకుండా ఏవైతే మనకు కొత్త చేయూత పింఛన్లు అంటే గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో వృద్ధులకు 2016 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు, అలాగే ఇక్కడ మనకు వికలాంగులకైతే 4016 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఆసరా పింఛన్ల కింద. ఇక్కడ చేయూత పింఛన్ల కింద ఆ 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల విడుదలకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక సెప్టెంబర్ నెల 22వ తారీఖు నుంచి కూడా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కొత్త పింఛన్లు అయితే విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి కొత్త పింఛన్లు అయితే తప్పకుండా జమ అవుతున్నాయి. మీరు ఒకసారి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు. అప్పుడే మీకు పింఛన్ పైసలు అనేది నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్కి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా దరఖాస్తు చేసుకోండి. మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్లను అయితే విడుదల చేస్తుంది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అంతేకాకుండా మనకు ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకూడదు అనుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి ఈ 1000 రూపాయలు, 2000, 3000 ఇలా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి.